హాయ్ రా. ఏదో కళాఖండ చెప్తున్నావు. అవును మా కవిత రాస్తున్నా. ఏంట్రా వీడు ఇంకా రాలేదా? అవునరా ఇంకా రాలేదు, ఒకసారి కాదు. రేయ్ ఇప్పుడు ఆడే కదా. అవునరా. अरा अरे सलाम वालेकुम राइटर जी। सबका मालिक एक है. రారా కూర్చో. ఏమైందిరా? మాట్లాడుకున్న పీడిసుడు అండర్వేర్లో పడిందిరా ఉంచుకుంటా. ఏ రైటరు ఎలా ఉన్నా కలదూరు బాగా సెట్ అయిందా? నీకే రా హీరోలో ఉన్నా. అవునా? అయితే 4 ఫోటోలు తీసి ఓహో చిరంజీవి, మహేష్ బాబు, మోహన్ లాల్. ఎలా వచ్చిన ఫోటోలు తీసి మామూలుగా రాలే. ఇంత లేటారా? ఎంతసేపు నువ్వు పడుకునే దున్నపోతులాగా? పొద్దున్నే 6:30 అలారం పెట్టారా, అది మోకపోతే నేనేం చేసేది? చూడు అలా 6:30 ఏంటి పెట్టుకుని 6:30 ఏంటి పెట్టాడు. ఫోన్ నేను ఒకైతే రాసిన రామ చెప్తాను. తర్వాత కూర్చోస్తుంది. లేత కన్నుల పిల్ల నిన్ను చూసినప్పుడల్లా నిన్ను చూడాలనే కోరిక కలిగను నాలో ముల్ల. ఇలా ఎందుకు అనిపిస్తుందో తెలుసుకోవడం కావడం లేదు ఏ సైకాలజిస్టు. బహుశా ఇది నీ ప్రేమ. అసలు నేను ఎంత సాహిత్యం అలా నింపామావా? అందుకే బుక్స్ చదవాలా? నువ్వేం చదివా? నేను చదవలేదు కానీ చాలా చూసామావా. చూసావా? ఎవరివి? ఎవరి అంటే తమన్నా, సమంత, ఇలియానా సంటైమ్. వాడు చెప్పేది NOVEL, నువ్వు చెప్పేది NAVEL. 2 వేరా? ఒకటనుకున్నానే. నేను పుట్టాను లోకం మెచ్చింది. ఎవట్రా అది? నిన్న ఒక ఇంటర్వ్యూ అయిందిరా. నేను నాతో పాటు ఇంకొకడు HR రౌండ్కి షార్ట్ లిస్ట్ అయ్యాము. అంటే వాడితో కంపేర్ చేసుకుంటే నేను కొంచెం బెటర్ క్యాండిడేట్. అందుకని నేను ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకపోతే వాడికి జాబ్ వచ్చిద్దని వాడు నాకు ఫోన్ చేసి ఇస్తా ఉన్నాడు అటెండ్ అవుద్దని. జాబ్ అంటున్నావు, ప్యాకేజ్ ఎంతరా? 3.6 LP అంటే నెలకి 20,000. 3.6 అంటే నెలకు 30 కదరా. ఐటీలో అంతే. టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందా? రేపు బెంగళూరు వెళ్ళిపోవాలి నెక్స్ట్ మంత్. అదేంట్రా ఇక్కడ ఆఫీస్ నుంచి చేసుకోవడానికి కుదరదా? లేదురా, పక్కా వెళ్ళిపోవాలి. మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తా కదా. రేపు ఎలాగైనా వెళ్ళిపోతున్నాను, నైట్ సిట్టింగ్ వెళ్దాం. సిట్టింగా? అన్నా వద్దనా అన్నా. అన్నా
ఈ అసలు తాగపోతే ఇంకా రాలేదు. ఇంట్లో నుంచి అడుగు బయట పెడితే వాళ్ళ అమ్మ రొట్టెల కథ తిరిగిద్దని వాళ్ళ నాన్న బెట్టు తిరిగిద్దని చెప్పాడు. అందుకే రాలేదు. చైనా బజార్లో ఉన్నారనుకుంటా. మేబీ చీప్ ప్రోడక్ట్స్. నువ్వేంట్రా రిజైన్ పెడతానన్నావు, ఇద్దరు సడన్ గా బెంగళూరు అంటున్నావు, ఏమైంది? అది మొన్న సిగరెట్ తాగుతూ రిజైన్ పెడతాం అనుకున్నా. ఫస్ట్ సిగరెట్ అయిపోయేసరికి ఇప్పుడు రిజైన్ అంటే కష్టం అనిపించింది. సెకండ్ సిగరెట్ అయిపోయేసరికి ఇప్పుడు ఏం పెడతాంలే నెక్స్ట్ మంత్ పెడదాం. మరి నువ్వు సిగరెట్కి ఏమైంది? ఆ మూడో సిగరెట్ తాగడానికి డబ్బులు లేక మేనేజర్ కాల్ చేసి నేర్చుకెళ్ళినా. ఈ వయసులో ఆ మాత్రం రిస్క్ చేయకపోతే ఎలా రా? అంత సీన్ లేదమ్మా. అదేంట్రా? జాబ్ వచ్చే వరకేనా జాబ్ కావాలి అనుకుంటాం. ఒకసారి జాబ్ వస్తే జాబ్ తప్ప ఇంకేం లేదు. దానికి తోడు లోన్లు, ఈఎంఐలు, క్రెడిట్ కార్డులు. జాబ్ చేస్తున్నాం కాబట్టి ఈఎంఐలు కడుతున్నాము. ఈఎంఐలు కట్టడం కోసం జాబ్ చేస్తున్నాము. అర్థం కానీ నోట్లో తిరుగుతున్నాం. Oh shit, man. నా సంగతి అలా నుంచి కానీ నీకు ఆ పిల్లలు పడ్డా ఏ పిల్లరా? ఎంతమంది ఉన్నారండి? అదేరా అను సంగతి. ఓ ఆపిల్లా అంతా మన రైడర్ గారి దయే. అబ్బో వాడే చేశారా? వాడు టాలెంట్ మొత్తం వాడు ఒక లవ్ లెటర్ రాశాడు. దాన్ని రీరైట్ చేసి కింద సంతకం పెట్టి పిల్లకి ఇచ్చాను. తిరుగుతున్నా మరి. ఒక మంచి అకేషన్ లొకేషన్ చూసుకొని మన బస్ స్టాప్ దగ్గర లాక్ చేసి ఒక లెటరు, 2 ఫ్లవర్లు, 3 చాక్లెట్లు ఇచ్చి ప్రపోజ్ చేశాను. నువ్వు చాక్లెట్స్లో ఎందుకురా? అమ్మాయిలు పూలన్నా చాక్లెట్ అన్నా నాలాంటి అందమైన అబ్బాయిలన్నా పిచ్చిరా. అంత తొందరగా రిజెక్ట్ చేయడు. వాటి కోసమైనా మన లెటర్ తీసుకోవాల్సిందే మరి. బాయ్. ఇంతకీ ఆ లెటర్లో ఏముందా? నువ్వే చదువు అలాగన్నా. ఇదేదో మందుల చిట్టిలా ఉంది కదరా. అను, ఇది రాసి రాసి అవగొట్టాను ఎన్నో పెన్నులు, చించేశాను ఎన్నో పేపర్లు. నువ్వు ఇది కూడా చించి చెట్లను నాశనం చేయొద్దని వేడుకుంటున్నాను నేను. మొదటగా నిన్ను చూసింది జూలై 7, ఎందుకంటే తలాపర్ రీజన్. అదే రోజు 3 సార్లు చూశాను నిన్ను, అందుకే 3 ముళ్ళు వేయాలని ఫిక్స్ అయ్యా నేను. నువ్వు లేని నేను టైప్ లేని సినిమా, నువ్వు ఉన్న నేను బాక్స్ ఆఫీస్ కొల్లగొట్టే ప్రభాసం. నీకు నచ్చితే లవ్ మ్యారేజ్ చేసుకుంటాను, నాకు మాత్రమే నచ్చితే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటాను, ఫైనల్గా నిన్ను మాత్రమే చేసుకుంటాను. ఇట్లు నీ సీన్. ఇప్పుడు చెప్పు ఎలా ఉంది? ఎంత పెద్ద పిల్ల అయినా పడాల్సిందే ఈ లెటర్కి. బాగుందనా? నిజంగా బాగుందనా? సర్లేరా, లేట్ అవుతుంది, రేపు మార్నింగ్ వెళ్ళిపోవాలిగా. అవునరా, నాకు కూడా రేపు కొంచెం పని ఉంది. నువ్వు నాన్న కలవాలి. ఎందుకురా? అదేరా, రేపు ఎలాగో మనకి జాబ్ సెట్ అవుతుంది కదా, మా విషయం వాళ్ళు ఇంట్లో చెప్దామని. ఇంకా రేపు మనకి ఎలాగో జాబ్ సెట్ అవుతుంది కాబట్టి ఇంట్లో ఓకే అంటారు. రేపు నెక్స్ట్ పెళ్ళి, తర్వాత పిల్లలు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, అప్పుడు మాకు చాలా పని ఉంది ఇంకా. సర్లే, నేను బయలుదేరుతున్నా. బాత్రూమ్ కదా ఒకడే పక్కన. బాత్రూమ్ వేసి కొట్టించారా? బాత్రూమ్ ఈ పనికి మామూలు ఫ్రిడ్జ్లో వచ్చపోసినట్టు. రే పక్కన ఉందిరా బాత్రూమ్.
వాడేలా ఉన్నాడు రా, ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేస్తాడు. ఏమైందా? వాడికి ట్రాన్స్ఫర్ రా. ఏంట్రా నువ్వు చెప్పేది? అదిరా జరిగింది. సర్లే పద వాడి దగ్గరికి వెళ్దాం. నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్ళు. సరే పైన వెళ్ళిపోతున్నాం. ఓకే. రే వీడేంటి ఇంత చీకట్లో ఉన్నాడు? హాయ్రా, ఎప్పుడు వచ్చావు? బాగున్నావా? నేను బాగా ఉన్నారా, కానీ నువ్వేంది, ఆ రగ్గేంది, ఆ రగ్గేంది? ఎరా మన రైట్ గడ్ కన్నా పిచ్చిలేసిందా? నీకు క్యాన్స్ అంటాడేంది? అవును, వాడు చెప్పింది కదా. ఏంద్రా మీకు చెప్పేది? మీకు ఏమన్నా పిచ్చా లేకపోతే పిచ్చని చేస్తున్నారా? మాట్లాడుతుంటే వెళ్ళిపోతాయిందిరా. ఉదయాన్నే ఉదయించే సూర్యుడు కూడా సాయంత్రానికి కష్టం ఇస్తాడు. కాకపోతే ఈ సూర్యుడు కొంచెం ఎర్లీగా వస్తాను వస్తున్నాడు అంతే. ఏంటి? అర్థం కాలేదా? ఇప్పుడు మనం దీపం వెలిగిస్తామా, కానీ ఆ దీపం ఎలకాలం వెలగదు కదా. దానిలో ఉన్న నూనెని బట్టే దాని లైఫ్ టైం ఆధారపడి ఉంటుంది. మనం ఎక్కువ నూనె పోస్తే ఎక్కువసేపు వెలుగుతుంది, తక్కువ నూనె పోస్తే తక్కువసేపు వెలుగుతుంది. మన లైఫ్ కూడా దీపం లాంటిదేరా. కాకపోతే దేవుడు కొంచెం ఈ దీపంలో తక్కువ నూనె పోసాడు అంతే. ప్రాంక్ చేస్తాడు కదా నా మీద, కెమెరాలో పెట్టు అసలు. రే నీకు నిజంగానే క్యాన్సరా? ఆ, ఎంత చెప్పినా కూడా నమ్మకపోతే నీ ఇష్టం. నేను నమ్మనురా. నిన్ను నమ్మించేంత ఓపిక టైం రెండు నా దగ్గర లేవురా. సరే పద హాస్పిటల్కి వెళ్దాం. నేను రాను. పదరా. రిపోర్ట్ వచ్చేసారా? హలో డాక్టర్, అది నేను మీకు రిపోర్ట్ పంపించేశాను, ఒకసారి చూసి చెప్తారా నాకు? ఓకే డాక్టర్, 2 minutes ఫాలో చేయండి. హలో డాక్టర్. డాక్టర్ డాక్టర్ ఓకే డాక్టర్. ఎరా, క్యాన్సర్ ఒకటేనా అవసరం అవసరం కూడా ఉందన్నాడా? ఎందుకు కొడుతున్నావు? అసలు ఎవరు నీకు క్యాన్సర్ చెప్పింది? ఎవడో చెప్తే నేను ఎందుకు నమ్ముతాను రా? నేనే గూగుల్లో చూసుకున్నారా. గూగులా?
అవునరా, నాకున్న సిమ్టమ్స్ అన్ని కొడితే గూగుల్లో అది క్యాన్సర్ అనేది చూపించింది. మరి ఇంతకు డాక్టరే ఉన్నాడు రా. నీకు క్యాన్సర్ లేదు కానీ గుట్టు లేదురా. నేను నమ్మను. డాక్టర్ చెప్పేది నిజమని ప్రూఫ్ ఏంటి? సరే, డాక్టర్ చెప్పేదే నిజమైతే నా క్యాన్సరే లేకపోతే మన దగ్గు ఎందుకు వచ్చింది, తగ్గితే బ్లడ్ ఎందుకు వచ్చింది? అంటే బ్లడ్ వస్తే క్యాన్సర్ అయినా? మరి కాదా? సినిమాలు కొట్టలేదు అది. ఇక్కడ పిచ్చి వేసిందారా? మరి నాకు బ్లడ్ ఎందుకు వచ్చింది? ఐ వాంట్ టు నో ద రీజన్ రైట్ నౌ. అది క్యాన్సర్ వల్ల కాదురా, గొంతులో టాన్సిల్స్ అయ్యాయంట దానివల్ల. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఆర్ యు షూర్ ఐ హావ్ నో క్యాన్సర్? ఓ నీ అబ్బాయి ఇందాక నుంచి చెప్తుంది అదే కదరా. Hey, enjoy boys, is party nek bukan pela, lakan bela, Laila. Ini nek Laila, ini nek wasan bela, wasan lo dari sini kamu, ini kamu, panake. రేయ్ ఎస్. రేయ్, అన్ను మన రైటర్ గారితో లేచిపోయిందంటరా. అయినా మన రైటర్ గారితో లేచిపోయిందిరా. ఒక విషయం చెప్పాలి, నాకు క్యాన్సర్. ఏంట్రా నువ్వు చెప్పేది? నువ్వే ఎలాగైనా నువ్వు నన్ను మర్చిపోయేలా చేయాలరా. రే 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 ఈ రైటర్ గడు క్రెడిట్స్ కోసం కక్కుర్తుపడి లెటర్ ఆడే రాసాయని చెప్పాడా ఏంటి? ముందు ఆ రైటర్ గారికి ఫోన్ చేయి అర్జెంట్గా. ఓకే కొంచెం ఏమైందిరా? సరే. ఏమైందిరా? టీచర్ అయిపోయిందిరా. ఎవరు నా ఫోన్ ఎందుకు కొట్టి? హలో, రే రే, ఏంట్రా నువ్వు చేసేది? నువ్వే కదా మీ ఇద్దరిని ఎడగొట్టమని చెప్పింది. రే, అదంతా నాకు క్యాన్సర్ ఉందనుకున్నా అలా చేయమన్నాను రా, కానీ ఇప్పుడు నాకు క్యాన్సర్ లేదురా. తెలుసురా, అందుకే లేచిపోతున్నావు. మీరు కలిసిన డాక్టర్ నా ఫ్రెండే. రే రే, అది కాదురా. సారీరా, నన్ను నమ్మకం వచ్చిన అమ్మాయి నేను వదలు. బాయ్. రే 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 రే, పెట్టేశారా? వస్తున్నా కదా. ఏమన్నారా? పుట్టే పిల్లలకి నా పేరు పెట్టుకుంటా అంటున్నాడు రా. సర్లేరా, బాధపడకు. ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి. నీకేంద్రా ఆల్ ఇండియా అందగాడి. ఇవన్నీ పక్కన పెట్టు. ఫస్ట్ అదే జాబ్ రెడీగా ఉన్నాను కదా, దాంట్లో జాయిన్ అయిపో. తర్వాత మంచి పిల్లల్ని సగం చేసుకుందాం. హలో బ్రో, రేపు నేను ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వట్లేదు. ఇంకా జాబ్ నీదే. అవును బ్రో, చాలా పెద్ద ఆఫర్ వచ్చింది, కాదని లేకపోయాను. సరే బ్రో. బ్రో ఏమనుకోకుండా నువ్వు 500 ఉంటే సెండ్ చేయవా? మన డబ్బులు అయిపోయినాయి. సరే బ్రో. ఆహా, ఏం తిరిగిందిరా నీ సుందర గుడి. దరిద్రుడి దొడ్డుకెళ్తే సముద్రం వెళ్ళిపోయిందంట్రా. నా లైఫ్లో ఎంతో మందిని కలిశారా, నీ అంత దరిద్రుడు ఎక్కడా చూడలేను. సర్లే, ఎన్నెన్నో అనుకుంటా, అన్నీ అవుతాయింది. నేనే ఒక మంచి జాబ్ చూస్తా, మంచిగా చేసుకుని బతికేసాను. ఇలా అయిందని డిప్రెషన్లోకి వెళ్ళి పిచ్చి పనులు ఏం చేసుకోకు. బోసిడీగా నేను అమరుణ్ణి. ఏంట్రా ఈ మార్పు? మార్పు చెందిన వాడే మనిషి అన్నాడు ఒక పెద్ద ఆయన. మార్పు ఓకేరా, కానీ ఇంత మార్పా? గాయమైనంత మాత్రం వేటగాడు వేటాడపడు కదా. కాలేజీలో ఆఫీసులో టైం ఉంది, ఆటకు బయలుదేరదాం పదా. జుట్టుంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఉండదు.